వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్లోజెస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్. ఎవరైతే 0, 1, 2 వస్తుందని గెస్ చేస్తారో వాళ్ళైతే 100% రాంగ్‌గా గెస్ చేసినట్టు. అవుట్‌పుట్ ఆఫ్టర్ 1 సెకండ్ 3, 3, 3 అని వస్తుంది. ఎందుకంటే ప్రతి ఐటరేషన్‌లో మనం సెట్ టైమ్ ఔట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. ఈ సెట్ టైమ్ ఔట్ ఎప్పుడు ఎగ్జిక్యూషన్ అవుతుందంటే వన్స్ ఫర్ లూప్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత. ది ఎందుకు అనంటే సెట్ టైమ్ ఔట్ తెలుసు కదా! ఈవెంట్లు ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. సో, ఇక్కడ వార్ యూజ్ చేస్తున్నాం. వార్ అనేది ఫంక్షన్ స్కోప్. ఈ ఫర్ లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూషన్ అయిపోతుందంటే ఎప్పుడైతే వాల్యూ 3 అవుతుందో. సో, 3 లెస్ దెన్ 3 కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో, అప్పుడు ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. నెక్స్ట్ సెట్ టైమ్ మోడ్‌లో ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి కాల్ అవుతాయి. ఇక్కడ ప్రతి ఫంక్షన్ అనేది వేర్ ఫంక్షన్ స్కోప్ అవ్వడం వల్ల ప్రతి ఫంక్షన్‌లో ఉన్న కన్సోల్ లాగ్ ఐ అంటే ప్రతి ఫంక్షన్‌లో ఉన్న ఐ అనేది సేమ్ ఐని రెఫర్ చేస్తుంది. సో, వన్స్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయినంక ఐ వాల్యూ అనేది 3 అవుతుంది. సిన్స్ ఆల్ ఫంక్షన్స్‌లో ఉన్న ఐ సేమ్ రిఫరెన్స్ ఐని రెఫర్ చేస్తుంది కాబట్టి అవుట్‌పుట్ 3, 3, 3 అని వచ్చింది. దీన్ని ఫిక్స్ చేయాలంటే ఇక్కడ లెట్ యూజ్ చేయాలి. లెట్ బ్లాక్ స్కోప్డ్. సో, ప్రతి ఫంక్షన్‌లో ఐ అనేది డిఫరెంట్‌గా ఉంటుందండి. ఈచ్ ఐ అనేది వేరియబుల్ డిఫరెంట్ అండ్ వాల్యూని కూడా స్టోర్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ 0, 1, 2 అని వస్తుంది.